ఓడి అమ్మ ఈ షాంపూ పెట్టుకుంటే జ్వరం వచ్చిందిరా అయ్యా నాకు. ఈ అమ్మ ఇదేం పంచాయతీ రాబాయి. నమస్తే అందరికి. ఈ రోజు డే 263. మనం బాగా జ్వరం వచ్చిందని జస్ట్ ఓన్లీ వాకింగ్ చేసి వచ్చినాను. సో ఎందుకు వచ్చిందని తర్వాత చెప్తా. మనం డైలీ కామన్ సబ్జా సీడ్ తీసుకుంటాం, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎగ్స్ తీసుకుంటాము, ఎగ్స్ తర్వాత క్యారెట్ తీసుకుంటాము, క్యారెట్ తర్వాత మనం ఒక కుకుంబర్ తీసుకుంటాము. ఇవి కామన్ చేస్తాము. సో ఈ రోజు ఎందుకు జ్వరం వచ్చింది అంటే, మీరు చూస్తున్నారు నెత్తి చూస్తున్నారు కదా, ఈ నెత్తి జుట్టుకి ఏమంటే ఎయిర్ కండిషన్ పెట్టుకున్నా. స్నానం చేసినాక ఎయిర్ కండిషన్ పెట్టుకుంటే అది నేను క్లియర్ ఇంకా ఇన్స్ట్రక్షన్ చదవలేదు. అది పెట్టుకుని 5-6 నిమిషాలు అట్లే పెట్టి వాటర్ అది కడిగేటప్పుడు ఎక్కువ టైం తీసుకునే వరకు అలా హెడ్ఏక్ ఎక్కువ అయిపోయి జలుబు వేసి జ్వరం. యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్లు ఏముంది, 1 minute మనం స్నానం చేసిన తర్వాత ఆఫ్టర్ షవర్ ఎయిర్ కండిషనర్ 1 minute అప్లై చేసి నీట్గా కడుక్కోమని చెప్పిండు. నేను అది కాస్త 5 నిమిషాలు పెట్టుకునే వరకు నాకు సాయంత్రం కల్లా జలుబు చేసింది, కాళ్ళ నొప్పులు, జలుబు, హెడ్ఏక్ అన్నీ వచ్చేసినాయి. సో ఇలాంటి మిస్టేక్ మీరు చేయకూరి. ఒక్కోసారి ఏమంటే మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ మీద అయినా సరే బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. అప్పుడు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఇది కొత్త ట్రై చేస్తున్నా, హెయిర్ ఫాల్ కాకుండా, కానీ మంచిగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి వీలైతే. డవ్ షాంపూ 5 రూపీస్కి వచ్చేస్తుంది, పెద్ద అమౌంట్ గిట్ట కాదు. ఈ 1 meal a day 5 days కంప్లీట్ అయిపోయింది. ఇది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాం. 107 days బ్రహ్మముహూర్తంలో లేచినాం. దాంతోపాటు 263 days కంప్లీట్ చేసి ఇంకా మనం కంటిన్యూషన్ చేస్తూనే ఉండాలి. మన టార్గెట్ వచ్చి ఒకటే 70 kg. అప్పటిదాకా మనం కష్టపడుతూనే ఉంటాం. లవ్ యూ ఆల్. రేపు